ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం చూస్తే వైసీపీ పార్టీ ఏం చేస్తూ ఉందంటే విష ప్రచారాలకి ఏంటంటే ఎప్పుడు చూసినా విష ప్రచారమే. వాళ్ళ బ్రతుకంతా విష ప్రచారాలు అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే పింఛన్ల పైన వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు దివ్యాంగులకి పెన్షన్ తీసేస్తున్నారు అని చెప్పి కావాలని ఎద్దేవా చేస్తున్నారు. అసలు దీనికి కారణం ఏంటంటే వీళ్ళ కడుపు మంట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేస్తూ ఉంది పెన్షన్ల రూపంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పెన్షన్లు దేశంలో ఎక్కడ, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పెన్షన్లు దాదాపుగా 65 లక్షల మంది పైన ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా స్పౌస్ పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా ఎవరన్నా భర్త చనిపోతే భార్యకి భర్తకు వచ్చే పెన్షన్ని భార్యకి అప్పటికప్పుడే వితిన్ 1 మంత్లో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వికలాంగులకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇస్తూ ఉంటే వీళ్ళు చూసి ఓరవలేక ఈ వైకాపా రౌడీలు గూండాలు ఏం చేస్తూ ఉన్నారు, విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మనం చూసాం పెన్షన్ విషయంలో వీళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారా అని బాగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు మనకు 2014 వరకు పెన్షన్ ఎంత వచ్చేది? 2014 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు వరకు వికలాంగులకి 500 రూపాయలు, అదేవిధంగా వృద్ధులకు 200 రూపాయలు వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆ 500 వచ్చే పెన్షన్ని 1500 చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదేవిధంగా 200 వచ్చే పెన్షన్ని 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు వృద్ధులకి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ తర్వాత ఆ 1000ని 2000 కూడా ఎవరు చేశారు, చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఈ 1500ని 3000 కూడా ఎవరు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంటే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఆయన దిగిపోయే నాటికి వృద్ధులకి 2000 రూపాయల పెన్షను, అదేవిధంగా వికలాంగులకి 3000 రూపాయల పెన్షన్ చేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు, చేతులు దిప్పుతా నేను 3000 చేస్తాను అని చెప్పి. 3000 చేస్తాను అనుకుంటే ఏంటబ్బా నిజంగా 3000 చేశాడా అని అనుకుంటే 1000 రూపాయలు పెంచడానికి ఏం చేశాడు, ప్రమాణ స్వీకారం చేసిన రోజే మాట తిప్పాడు, మనం తిప్పాడు. నేను 250 అని చెప్పి ఈ విధంగా అవ్వతాతలకి ఎంత బకాయి పడ్డాడో మనం చూసాం. ఆ విధంగా 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను సంక్షేమం ఇచ్చా, నాకంటే ఎవరు గొప్పగా ఇచ్చారు, నేను చేసినంతగా ఎవరు చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటారు కదా, వాళ్ళని సూటిగా అడుగుతూ ఉన్నాం. 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చిన వెంటనే 200 ఉన్న పెన్షన్ని 1000 చేశాడు, 1000ని 2000 చేశాడు. అదేవిధంగా వికలాంగులకు అప్పటి వరకు వస్తున్న 500ని 1500 చేశాడు. ఆ 1500ని 3000 చంద్రబాబు నాయుడు గారు చేశారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా వికలాంగులపైన అంత ప్రేమ ఉండుంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, నేను సంక్షేమానికి నేనే ఆద్యుడు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎందుకు 1 రూపాయి పెంచలేకపోయాడు వికలాంగులకి? వికలాంగులకు 1 రూపాయి పెంచకపోగా ద్రోహం చేశాడు వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే మీ పార్టీకి సంబంధించి చేతులు కాళ్ళు అన్నీ బాగుండే వాళ్ళకి మళ్ళీ ఆ 3000 ఇచ్చి మీ పార్టీకి సంబంధించిన కొంతమందికి ఆ విధంగా ప్రభుత్వ సొమ్ముని దోచిపెట్టారు. అదే నిజంగా అర్హులైన వికలాంగులకి ఇచ్చి ఉండుంటే 1000 రూపాయలు 500 పెంచి ఉండుంటే ఎంత లాభం చేకూరును? ఈ ఆలోచన చేశాడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అంటే? చేయలేదు. ఎందుకో జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఆలోచన లేదు కాబట్టి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఎన్నికల ప్రచారంలో, మీరు ఆ రోజు ఏమన్నారు, పింఛన్లు డ్రామాలాడి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు మీరు ఆ రోజు తీశారు, కావాలనే ముసలి వాళ్ళ ప్రాణాలు ఆ రోజు మీరు తీశారు మీ ఓట్ల రాజకీయం కోసం. ఆ రోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటే, ఈరోజు ఏదో లేకపోతే వాలంటీర్లు అనేవాళ్ళు లేకపోతే పెన్షన్ ఇవ్వలేరంటా ఉన్నారు, మాకు ప్రభుత్వం ఇచ్చి చూపిస్తా అన్నాడు. ఆ రోజు మీరు ఆ ఛాలెంజ్ స్వీకరించలేదు. మళ్ళీ ఆయన ఒక మాట ఇచ్చాడు అందరికీ, నేను ఏదైతే హామీ ఇచ్చానో పెన్షన్ 1000 రూపాయలు పెంచిస్తానని, అది నేను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 నెలలది కలిపి ఏదైతే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలది కలిపి నేను జూలైలో ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా పెంచిన పెన్షన్తో జూలైలో 7,000 రూపాయలు ఒక నెలలో పెన్షను వృద్ధులకు ఇవ్వడం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగల, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. మీరు అప్పులు బకాయిలు పెట్టి రాష్ట్రాన్ని గాలి కుదిలేసి వెళ్ళిపోయినా ఆయన వచ్చి చేసి పెన్షన్లన్నీ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి వైకాపా నాయకులారా. మళ్ళీ అదేవిధంగా పెన్షన్ని ఈ విధంగా 4000 ఇప్పుడు ప్రతి ఒక్కరికి నెలలో తొలి రోజు ఇస్తున్నారు. ఒకవేళ అది ఆదివారం అయితే ఒకరోజు ముందుగానే
ముందు నెలలోనే ఆఖరి తేదీన ఈరోజు పెన్షన్ ఇస్తూ ఉన్నారు వృద్ధులకి, వికలాంగులకు 6,000 ఇచ్చిన పెన్షన్. తెలుగుదేశం పార్టీ చరిత్ర 500 ఉన్న పెన్షన్ని 6,000 చేసింది ఎవరో? చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ₹1 గుండు సున్నా పెంచింది ఏం లేదు. మళ్ళీ ఈరోజు వికలాంగుల్ని డైవర్షన్ చేయడం కోసం ఫేక్ రాజకీయాలు చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైకాపా పార్టీ నాయకులు కావచ్చు, చిత్తశుద్ధితో మీరు చేస్తుంటే ప్రజలు మీకు మళ్ళీ అధికారం ఇచ్చుంటారు. మీరు ప్రజల్ని దగా చేశారు. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని లూటీ చేశారు. మీ నాయకుడు లిక్కర్ స్కాములు చేసి మీ ఆస్తులు పెరిగాయి, కానీ ప్రజలకు లాభం చేకూరలేదు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. అది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా విష ప్రచారాలు చేయడం ఆపండి. ఎందుకంటే ఈరోజు ₹6,000 ఇచ్చి ప్రతి ఇంటికి ఒక పెద్దన్నలాగా చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడుతున్నారు. 500 ఉన్న పెన్షన్ 6,000 దాకా తీసుకొని వచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు వికలాంగులకు అందరికి అండగా నిలబడుతూ ఉన్నాడు. అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. గుర్తుపెట్టుకోండి. ఈరోజు కూడా అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్లు తీయకుండా కొత్తగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చి ఇంకా ఎక్కువ పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పెన్షన్ల పైన ఊరికే గట్టిగా లాగితే తెగేది మీ పార్టీనే. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పెన్షన్ని ₹1,000 చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్న మీరెక్కడా ఒకేసారి ₹1,000 పెంచుకుంటూ అండగా నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? మాటలు చెప్పే ప్రభుత్వం ఆనాటి వైసీపీ ప్రభుత్వం అయితే ఈరోజు చేతల్లో చూపిస్తూ ప్రజలకు అండగా నిలబడుతూ వాళ్ళకు అండగా ఒక భరోసానిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి. పెన్షన్ల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ పార్టీకి కానీ వైసీపీ నాయకులకు కానీ ఎవరికీ లేదు. ఎందుకంటే ఆ రోజు చెప్పింది 3,000 ఇచ్చేస్తామన్నారు. తర్వాత మేనిఫెస్టోలో ఒక లొసుకులాగా పెట్టుకొని ఈ విధంగా మాటలు ఏమని చెప్పారు? ఈ విధంగా చెప్పారు. అది మీ చరిత్ర. మాటలు మార్చే చరిత్ర మీది. మాట నిలబెట్టుకునే చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంకా విష ప్రచారాలు చేస్తూ ఇంకా పెన్షన్ రూపంలో చేస్తే రేపు రానున్న రోజుల్లో వృద్ధులు, వికలాంగులే మీ పార్టీకి సమాధి గడతారు. ఎందుకంటే మీ నాయకుడు ₹1,000 పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు రా నాయనా. చంద్రబాబు నాయుడు ఒకేసారి 200ని 1000 చేశాడు, 1000ని 2000 చేశాడు. ఇప్పుడు 3000 ఉన్నదాన్ని 4000 చేశాడు. అదే వికలాంగులకైతే 500ని 1500 చేశాడు, 1500 3000 చేశాడు, 3000 6000 చేశాడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూ ఒకేసారి ఇస్తూ అండగా నిలబడితే మీరేమి చేత కాకుండా 250 అని చెప్పుకొని రాగాలు తీసుకొని మా పొట్టగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు వృద్ధులు, వికలాంగులు మాట్లాడుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయండి. ఎందుకంటే రాజకీయాల్లో విలువలతో చేయాలి, ప్రజలకు మంచి కోసం చేయాలి. అంతేగాని మాటలు చెప్పి విష ప్రచారాలు చేస్తే రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలని వైసీపీ నాయకులకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.